అందరికీ శనార్థులలో ఈరోజు నేను కందికొండ జాతరకు వచ్చిన. ఎందుకంటే ఇలా కార్తీక పున్నమి కదా, మస్తు ఘనంగా జరుగుతున్నది. ఇక కార్తీక పున్నమి నాడు మహబూబాబాద్లో జరిగే ఈ ఏకైక జాతర సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. కానీ చాలా ఘనంగా, చాలా అందంగా ఎక్కడెక్కడో ఉన్న జనాలందరూ తరలి వస్తారు. ఇక్కడ నరసింహస్వామి లీలలు మా మీద ఉన్నాయి కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. సుమారు 5-6 కిలోమీటర్ల ఎత్తైన కొండను ఎక్కబోతున్నాము. సో ఎలా ఎక్కబోతున్నాము ఏంటో మీకు చూపిస్తాను. ఎదురు వచ్చే వాళ్ళు ఉండరు మంచిగా. ఇంకా పైకి ఎక్కాలి. 1 కిలోమీటర్ ఎక్కాను. అమ్మో దాదాపు ఎక్కేసామండి. అలసిపోయాను. ఇంకా నేను నడవలేకపోతున్నాను, కూర్చున్నానండి. అమ్మో ఇంత పైకి ఎక్కేసానండి. ఇంకా చాలా దూరం ఉంది. ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి ఎంత దూరం ఉందో. అసలు ఎంత జనాలంటే వామ్మో, నేనైతే ఎంత కష్టపడి ఎక్కాను. వాటిని కూడా అమ్ముతున్నారండి. ఇక్కడ చాలా మంది ఆంజనేయ స్వామి మాల వేసుకున్న వాళ్ళు, అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు కూడా దర్శనం కోసం వస్తున్నారండి. అన్ని బండలే ఉన్నాయండి, మెట్లే లేవు. జనాలు చాలా మంది ఉన్నారు. అయినా కూడా కష్టపడి ఎక్కుతున్నారు జనాలు. చూడండి అసలు అడవి మొత్తం మధ్యలో ఉన్నాము. చూడండి అసలు ఎంత పైకి వచ్చేసామో. దాదాపు 4 కిలోమీటర్స్ వచ్చేసామండి. చూడండి నేనైతే మొత్తం కలిసిపోయాను. ఇంకా పైకి వెళ్ళాలి, వెళ్తాను. అసలు ఎంత హైట్కి వచ్చేసామో, దాదాపు వచ్చేసాము. ఇంకొంచెం అయితే వచ్చేస్తాం అనుకుంటున్నారు కదా. ఒకసారి చూపిస్తాను చూడండి. అనుకున్నట్టుగా 6-7 కిలోమీటర్స్ కష్టపడి మెట్లు లేకుండా ఎక్కామండి. చూడండి అసలు ఎంత కష్టపడి పైకి ఎక్కామో. అయితే మొత్తానికి అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు చూపిస్తాను. మీరు కూడా స్వామి దర్శనం చేసుకోండి. ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారు అందరు. ఎంతమంది జనాలు ఉన్నారు చూడండి. చూడండి ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తున్న జనాలండి. అసలు ఎంత రష్ ఉందో ఇక్కడ. మొత్తానికైతే దర్శనం అయిపోయింది. కిందికి వచ్చేసాము. అమ్మయ్య మొత్తానికైతే అంత ఎత్తైన కొండను ఎక్కి దిగేసి దర్శనం చేసుకొని చాలా ఆనందంగా వచ్చేసామండి. అసలు వేలాది జనాలు, లక్షలాది జనాలు ఎక్కడెక్కడి నుంచో తరలి వస్తున్నారు. అంత మహిమ గల నరసింహస్వామిని మీరు కూడా దర్శించుకోండి.